బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రొమో రిలీజ్ అయింది. ఆ ప్రొమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగా గౌతమ్ కి మొట్టమొదటిసారిగానే ఇచ్చేసుకున్నారనే చెప్పాలి. గౌతమ్ మూసుకొని కూర్చో అంటూ లేపి మరీ తిట్టారు. దీంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడనే చెప్పాలి. నేను మూసుకో కూర్చో అంటేనే నువ్వేంటి అలా చూస్తున్నావు, అలాంటప్పుడు నువ్వు నిఖిల్ని ఎందుకు ఆ మాట అన్నావని అడిగితే, అది కాదు సార్, ఫ్లోలో వచ్చేసింది సార్, అలా అయితే నిఖిల్ కూడా నన్ను బే అన్నాడు సార్ అంటే, నీ వర్షంలో మూసుకొని కూర్చో అనేది తప్పు లేనప్పుడు నిఖిల్ బే అంటే తప్పేముంది గౌతమ్ చెప్పు దీనికి అంటుంటే గౌతమ్ బిక్కముఖం పెట్టాడనే చెప్పాలి. ఇక తర్వాత ప్రేరణ దగ్గరికి వెళ్ళి, ప్రేరణ నువ్వు సంచాలక్గా కరెక్ట్గా చేసావని అనుకుంటున్నావా అని అడిగితే, నేను కరెక్ట్గానే చేశాను సార్ అంటే, సరే అమ్మా నీకు ఒక వీడియో వేసి చూపిస్తాను, ఆ వీడియో తర్వాత నువ్వు సంచాలక్గా ఎంత బాగా చేసావనేది నువ్వే చెప్పంటూ వీడియో క్లిప్ వేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చి, నిఖిల్ ఏదేమైనా సరే టాస్కులు అనగానే 100% ఎఫెక్ట్ పెట్టిస్తావు, మళ్ళీ కంబ్యాక్ నిఖిల్ వచ్చేసాడు. ముందు ఎలాంటి నిఖిల్ని చూసామో 3 వారాల తర్వాత ఆట లేకపోయినా మళ్ళీ లాస్ట్ ఈ వారం అయితే గనక చితక్ కొట్టేశావు. 1 కాదు 2 కాదు, రంగు పడుద్ది టాస్కులు అయితే నెక్స్ట్ లెవెల్ ఆడవయ్యా అంటూ నిఖిల్ని మెచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక చివరిగా విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి, విష్ణుప్రియ గేమ్ ఆడాలని ఇప్పుడు కూడా అనిపించట్లేదమ్మా, ఇంకా 1 వారం మాత్రమే ఉంది, ఈ వారం రోజులన్నా నీ జనాలు నీకు ఓటు వేయాలంటే కనీసం నీ ఆట చూపించాలి గాని ఇలా ఎలా చేస్తావు విష్ణుప్రియ కూడా గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. చూస్తుంటే ఈ రోజు అందరికన్నా ఎక్కువ మడత కాజాలు అయితే గనక మళ్ళీ గౌతమ్ కి పడినట్టు ప్రోమోలో కనిపించింది. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.